ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రిజీ సార్కు, అమ్మ స్వర్ణమాలకు, మనందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహోత్తర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మాస్టర్స్. ఇప్పుడు మనము ధ్యానం చేసుకుందాము. అందరు కూడా కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ క్లాత్ కానీ వేసుకొని కూర్చోండి. చైర్లో కూర్చున్నట్టయితే ముందుగా అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకొని వేళ్ళలో వేలు వేసుకొని ధ్యాన ముద్ర పెట్టుకొని ఒళ్ళో పెట్టుకోండి. కళ్ళజోడు ఉంటే కనుక ముందే తీసి పక్కన పెట్టండి. కళ్ళు రెండు మూసుకోండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. ఎటువంటి నామము లేదు, ఎటువంటి రూపము లేదు, ఎటువంటి జపము లేదు, ఎటువంటి మంత్రము లేదు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని మాత్రమే గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయకండి. ఆలోచనల్ని కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నాను కాబట్టి ఈ ఆలోచనలు టీవీ సీరియల్ లాగా వస్తూ ఉంటాయి. వాటి వెనకాల మాత్రం పోవద్దు. ఆలోచనని కట్ చేసి వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని ఎరుకతో శ్రద్ధగా ధ్యానం చేయండి మాస్టర్స్. అలా మనం మెల్లిమెల్లిగా చేస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా ఏమవుతుంది అంటే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం మనము. అప్పుడు మన మనసు శూన్యం అవుతుంది. మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి అప్పుడు అపారంగా మన లోపలికి వస్తూ ఉంది. మన శరీరంలో ఉన్న ప్రాణనాడుల గుండా ప్రవేశిస్తుంది. మన శరీరంలో ప్రాణనాడులు గత జన్మ కర్మల వల్ల కూడా నిర్మితమై ఉంటాయి. అలాగే మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకైతే ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాయో అవన్నీ ఆలోచనలు, భయాలు, బాధలు, కోపము, దుఃఖము, అలాగే మన అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉండి మన ప్రాణాల్లో బ్లాకేజెస్ లాగా ఏర్పడతాయి. మనకు ధ్యానం చేస్తున్నప్పుడు అపారంగా విశ్వశక్తి తీసుకుంటే కనుక ఆ ఆ ప్రాణాల్లో ఉన్న బ్లాకేజెస్ మొత్తం మెల్లిమెల్లిగా క్లియర్ అయిపోతాయి. కాకపోతే దానికి ధ్యానం సాధన మాత్రం ఎక్కువ చేయాలి మాస్టర్స్. కొంతగా చేస్తే కాదు. ఇప్పుడు మన పైపు గొట్టంలో కనుక చెత్త ఎక్కువగా అడ్డుపడింది, వాటర్ చాలా ఫ్లో తక్కువగా ఉందనుకోండి, అది వెళ్ళిపోదు కదా. అలా మనకు కూడా అపారమైన విశ్వశక్తి వస్తే దాని తాటికి ఒక్కసారి ప్రెషర్, వాటర్ ప్రెషర్ ఎలా వస్తుందో అలా వచ్చినప్పుడు ఆ చెత్త ఎలా క్లియర్ అవుతుందో అలా క్లియర్ అవుతుంది. కాబట్టి సాధన సమయం అనేది రోజు కొంతగా 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 పెంచుకోండి. సాధన ఎక్కువ సమయం చేయండి. శ్వాస మీదే ధ్యాస పెట్టాలి కానీ ఎరుకతో ధ్యానం చేయండి మాస్టర్స్. మనకు ఎటువంటి గురువు లేరు, శ్వాసే మన గురువు. అలాగే వెన్నెముక కూడా నిటారుగా పెట్టాలని ఏం లేదు మాస్టర్స్. స్థిర సుఖాసనంలోనే కూర్చోండి. శరీరానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది మాత్రం కలిగించొద్దు. అలాగే శ్వాస మీదే ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మనం ఇప్పుడు మ్యూజిక్తో అనుసంధానమై ధ్యానం చేసుకుందాము. శ్వాసని మాత్రమే గమనించండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుందో దాన్ని
లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్, ఎవరు కళ్ళ తెరవద్దు. లాస్ట్ 1 మినిట్. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. మెల్లగా మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను ఒకసారి చూసుకోండి. ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. అందరూ కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఈరోజు మనము 365 రోజుల బ్యాచ్లో 144 రోజుకి చేరుకున్నాము. ఈ వారం రోజులుగా క్లాస్ జరుగుతుంది కదా, అలాగే మీరు రోజు కూడా ఈ నెలలో వచ్చిన వాళ్ళు కూడా, మే నెలలో వచ్చిన వాళ్ళు కూడా ధ్యాన అనుభవాలు ఎలా, ధ్యానంలోకి వస్తే ఎలా అనిపిస్తుంది ఏంటి అని ఫస్ట్ కొత్త వాళ్ళకి అవకాశం అండి. ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఒకరి తర్వాత ఒకరిగా మాట్లాడండి. ధ్యానం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది, మీలో ఆరోగ్యంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా ఏంటి అనేది. నాగజ్యోతి మేడం, మీరు క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేశారా? ఒక 10 తయారు చేశాను. అవి అడిగాక అప్పుడు అనుభవాలు చెప్తాను. ఓకే మేడం, అడగండి. పెన్ను, పేపరు, పెన్ను, బుక్ ఏదైనా తీసుకోండి. అందరూ తీసుకోండి మాస్టర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పిరమిడ్ ఏ పదము? పిరమిడ్ ఏ పదం? అందరూ ఒక నోట్బుక్ పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఫస్ట్ క్వశ్చన్ చెప్పారు మేడం ఆల్రెడీ. పిరమిడ్ అంటే ఏ పదం, అంతేనా? సెకండ్ వన్, పిరమిడ్స్ ఎక్కువగా ఎక్కడ ఉండేవి? ఆన్సర్స్ తెలిస్తే మాత్రం చెప్పకండి. మీరు తర్వాత ఆన్సర్ చేసుకున్నాక ఒకేసారి ఎన్ని కరెక్ట్ అయినాయని మీరు చాట్ బాక్స్లో కూడా పెట్టొచ్చు, లేదంటే అన్మ్యూట్ చేసుకున్న చెప్పొచ్చు. థర్డ్ వన్, పైరా అనగా ఏమి? రామాంజన సార్ ఒక క్లాస్ చెప్పారు. ఆయన ఏ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు? రామాంజనేయులు సారు ఏ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు? ఫిఫ్త్ వన్, ప్రాపంచకం అంటే ఏమిటి? అందులోనే జీవించడం అంటే ఏమిటి? రెండు. ప్రాపంచకం అంటే ఏమిటి, జీవించడం అంటే ఏమిటి? ఒకటే క్వశ్చన్ కదా మేడం? ఒకటే క్వశ్చన్. 2 ఆన్సర్ అదే ఇంకా వస్తాయి. ప్రాపంచకం అంటే ఏమిటి, జీవించడం అంటే ఏమిటి? సిక్స్త్ వన్, దారిద్ర్యాన్ని చూసి దిగులు చెందకు, డాష్ వచ్చింది నీ చెంతకు. దారిద్ర్యాన్ని చూసి దిగులు చెందకు, డాష్ వచ్చింది నీ చెంతకు. సెవెంత్ వన్, లెవర్ని శుద్ధి చేసే ముద్ర. లెవర్ని శుద్ధి చేసే ముద్ర. ఎయిత్ వన్, ధ్యాన ప్రయాణం అనే టాపిక్ లో కొన్ని రకాల పిరమిడ్ పేర్లు చెప్పారు, అవి ఏమిటి? కొన్ని రకాల పిరమిడ్ పేర్లు చెప్పారు, ఆ పిరమిడ్ పేర్లు రాయండి. ముందు క్వశ్చన్ అంటే ఒకసారి చెప్పరా మేడం?
మేడం పిరమిడ్ ఒకసారి అన్ని కంప్లీట్ అయ్యాక మళ్ళీ రిపీట్ ఒకసారి చెప్తారు, అప్పుడు వినండి. ఇప్పుడు రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ ఎంతో చెప్పండి. 8th వన్ రాసుకున్నారా? ధ్యాన ప్రయాణం అనే టాపిక్ లో కొన్ని రకాల పిరమిడ్ పేర్స్ చెప్పారా మేడం గారు? ఆ పిరమిడ్ పేర్లు రాయండి. మీకు ఎన్ని తెలిస్తే అన్ని రాయండి. ఒకటి తెలిస్తే ఒకటి, రెండు తెలిస్తే రెండు. 9 సమగ్ర జీవనశైలి అనే కార్యక్రమంలో పాల్గొన్న చెప్పిన మాస్టర్స్ పేర్లు ఒకటి రెండు పేర్లు రాయండి. సింపుల్ గానే రాసాను ఈసారి. 10th వన్ చూపుడు వేలు ఏ తత్వం కలిగి ఉంటుంది? చూపుడు వేలు ఏ తత్వం కలిగి ఉంటుంది? అంతే, 10 క్వశ్చన్స్ తయారు చేశాను. ఇప్పుడు అడగండి, మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇప్పుడు అడగండి. మేడం ఫస్ట్ కాంచి మళ్ళొకసారి వరుసగా చెప్తూ పోండి, అంటే గ్యాప్ ఇచ్చుకుంటూ ఏమొద్దు, వరుసగా చెప్పండి, రాసుకుంటారా. పిరమిడ్ ఏ పదం? పిరమిడ్లు ఎక్కువగా ఎక్కడ ఉండేవి? పైరా అనగా? రామాంజనేయులు సారు ఏ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు? ప్రాపంచికం అంటే ఏమిటి? జీవించడం అంటే ఏమిటి? దారిద్ర్యాన్ని చూసి దిగులు చెందకు, డాష్ వచ్చింది నీ చెంతకు. లెవర్ని శుద్ధి చేసే ముద్ర. ధ్యాన ప్రయాణం అనే టాపిక్ లో కొన్ని రకాల పిరమిడ్ పేర్లు చెప్పారా మేడం? ఆ పిరమిడ్ పేర్లు మీకు ఎన్నొస్తే అన్ని రాయండి. సమగ్ర జీవనశైలి అనే కార్యక్రమంలో చెప్పిన మాస్టర్స్ పేర్లు రాయండి. చూపుడు వేలు ఏ తత్వం కలిగి ఉంటుంది? ఓకే మాస్టర్స్, 10 క్వశ్చన్స్ రాసుకోండి, లాస్ట్ లో ఆన్సర్ చెప్తాను. ఓకే, ఇప్పుడు అనుభవాలు స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, మే నెలలో జాయిన్ అయిన వాళ్ళు ధ్యానం చేస్తుంటే ఎలా ఉంది, అలాగే జ్ఞానాన్ని కూడా తీసుకుంటున్నారు, మీకు ధ్యానంలో ఎలాంటి అనుభవాలు వచ్చినాయి, లేకపోతే ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయి వాటిపైన, అట్లా కూడా అన్మ్యూట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడొచ్చు. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఈ అనుభవాలు ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలి. ధ్యానం శ్వాసని గమనిస్తున్నారా, లేదు ప్రాణాయామం లాగా చేస్తున్నారా, అసలు శ్వాసని గమనించలేకపోతున్నారా అనేది కూడా ప్రతిదీ కూడా మీరు మాట్లాడొచ్చు. మేడం ఇప్పుడు మెసేజ్ పెట్టారు కదా, మీరు కూడా మాట్లాడండి. ఫస్ట్ డే అన్నారు కదా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కొత్త కదా, వీడియో ఆన్ చేసుకోలేకపోయినా ఏం పర్వాలేదు, అలా అయినా ఆఫ్లో అయినా మాట్లాడండి. ఈ రోజే అన్నారు కాబట్టి చెప్తున్నాను, మాట్లాడండి మేడం. భవాని మేడం. హలో మ్యామ్. మేడం ఇప్పటి వరకు ధ్యానం చేశారా? ఇదే మొదటి రోజా మేడం మీకు? చేశాను మేడం, ఒక 10 డేస్ నుంచి చేస్తున్నా. ఓకే. 10 అంటే డేస్ మీరు నుంచి ఎలా చేస్తున్నా. చేస్తున్నారు మేడం? మీరు ఏమైనా వీడియో పెట్టుకొని చేసుకుంటున్నారా? దాని గురించి ఏమైనా మీకు తెలుసా? ధ్యానం గురించి ఎలా చేయాలి ఏంటి అనేది? లేదు మేడం, యూట్యూబ్లో చూసాను. ఓకే. యూట్యూబ్లో చూసి చేసిన మ్యామ్. ఓకే మేడం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతున్నారా మేడం మీరు? సహజమైన సరళమైన శ్వాస. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు కూడా, మీరు నాతో మాట్లాడేటప్పుడు కూడా జరుగుతూ ఉంది ఆ శ్వాస అనేది. అంటే మన ప్రమేయం లేకుండా జరిగే శ్వాసని గమనించగలుగుతున్నారా? గమనించగలుగుతున్నాను మ్యామ్. ఓకే మేడం. ఎంత టైం చేయగలుగుతున్నారు మేడం? గమనిస్తున్నాను మ్యామ్. గమనించినప్పుడు విత్ ఇన్ ఏ సెకండ్ లో అది ఎనర్జీ అనేది వస్తుంది మ్యామ్. వైబ్రేషన్స్ మీకు ఎక్కడ అనిపిస్తున్నాయి మేడం? ఇట్లా హెడ్ లో సహస్రారం ఇక్కడ? హెడ్ లో అనిపిస్తున్నాయి మ్యామ్. ఓకే మేడం. ఇప్పుడు కొత్త కదా మేడం, ఇంకా తొందరగా కుదిరినట్టుగా అనిపిస్తుంది. అంటే చేసిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, కొన్ని రోజులు చేసినాక మళ్ళీ ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తాయి. కాబట్టి మీకైతే కొత్తగా అయితే, ఇప్పుడు మీ వరకు చెప్పాలంటే మీకు తొందరగా కుదిరిపోతుంది మేడం ధ్యానం అయితే. అది ఎనర్జీ వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలా మ్యామ్ మళ్ళీ? మేడం అంటే ఎనర్జీ వచ్చినప్పుడు, అంటే మీకు శ్వాస మీద ధ్యాస పెట్టాలన్న ఎరుక లేకుండా మీరు శూన్యంలోకి వెళ్ళిపోయినారనుకోండి, అప్పుడు కూడా నేను శ్వాస మీద ధ్యాస పెట్టట్లేదు ఏంది అని మళ్ళీ మీరు వెనక్కి రావాల్సిన అవసరం ఏం లేదు. అట్లనే డీప్‌గానే ఉండిపోవచ్చు. కానీ శ్వాస అంటే వస్తుంది మ్యామ్, అప్పుడు తెలుస్తుంది. ఆలోచనలు వస్తున్నాయా మీకు? అంటే ఇప్పుడు ఎనర్జీ వస్తుందిగా మేడం అంటున్నారు కదా, ఆ టైంలో మీకు ఆలోచనలు వస్తున్నాయా మేడం?
ఆహా వస్తలేవు మ్యామ్. ఆలోచనలు రాకపోతే మీరు ఆ డీప్‌లో ఉండిపోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. సో ఆలోచనలు వస్తే గనక అప్పుడు మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎనర్జీ వచ్చినప్పుడు, వైబ్రేషన్స్ వచ్చినప్పుడు శ్వాస గమనిస్తున్నా మ్యామ్. ఓకే మేడం. మీరు గమనించగలిగినంత వరకైతే గమనించండి. గమనించలేకుండా నేను కంప్లీట్‌గా డీప్‌లోకెళ్ళిపోయినాను మేడం. అప్పుడు నేను ఎలా గమనించగలుగుతానంటే, అది గూడా మళ్ళీ తప్పే మేడం. ఎందుకంటే డీప్‌గెళ్ళిపోయినా గూడా ఆలోచన మళ్ళీ నేను శ్వాసని గమనించాలిగా అనే ఆలోచనతో వెనక్కి తిరిగి రావడం గూడా కరెక్ట్ ఏం కాదు. అలాగే ధ్యానంలో ఉండిపోవచ్చు. సో, ఆలోచన ఎప్పుడైతే గనుక మీకు స్టార్ట్ అయిద్దో వెంటనే మాత్రం శ్వాస మీద ధ్యాస అనేది పెట్టాలి. అదైతే కంపల్సరీ. ఆలోచనలు ఏం వస్తలేవు మ్యామ్. వైబ్రేషన్స్ వస్తున్నాయి. దాంతో పాటు శ్వాస గూడా తెలుస్తుంది మ్యామ్. పోయేది, వచ్చేది. ఓకే మేడం. అయితే ఎంత టైం చేయగలుగుతున్నారు మేడం ధ్యానం? ఒక 25 మినిట్స్ అట్లా. ఓకే మేడం. ఇప్పుడు మీ వయసెంతో అంత చేయడానికి ప్రయత్నం చేయండి ముందుగా. ఆ! అట్లా రోజు 2 సార్లుగా చెయ్యండి. ఆ తర్వాత ఏంటంటే, మీరు ఏం జేస్తారంటే, ప్రతి సిట్టింగ్‌లో గూడా ఒక 5 నిమిషాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మేడం. అలా చేస్తూ, చేస్తూ మన దాంట్లో ఎలా ఉంటుందంటే, 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, ఒక గంట సజ్జన సాంగత్యం అనమాట. అంటే 3 గంటలేమో ధ్యానం జేస్తాము. 2 గంటలేమో బుక్స్ అవి చదువుతాము. హ్మ్. ఇంకా మీకు పోతూ పోతూ ఉంటే ఏంటంటే, మనలో గూడా మనం ధ్యానం చేస్తున్నాము, ఈ క్లాసులు వింటున్నాము, ఇదంతా చేస్తున్నాము. మనలో గూడా మార్పులు ఏం జరుగుతున్నాయనేది గూడా మనల్ని మనం గమనించుకుంటాం. దాన్ని గూడా మనం స్వాధ్యాయం కిందకే వస్తుందనమాట. బుక్స్ మాత్రమే స్వాధ్యాయం కాదు. కాబట్టి అలా ఇంకా సజ్జన సాంగత్యం అంటే మన క్లాస్‌లో ఎలాగో ఒక గంట జరుగుతుంది మేడం. రోజు ఒక మాస్టరొచ్చి క్లాస్ చెప్తారు. ఏమైనా మనకు శనివారం మాత్రమే ఇట్లా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు అనుభవాలు అలాగే ఇంకా వినోదాత్మకమైన కార్యక్రమం ఉంటుంది. అంటే ఎవరిలో ఇప్పుడు టాలెంట్ ఉంటుంది గదా! పాటలు, పద్యాలు, పొడుపు కథలు అలాంటివి చేస్తూ ఉంటామనమాట. అంటే అందరికీ ఆ రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి. అలా మేడం. ఓకే మ్యామ్. ఇది మనకు బ్యాచ్ వచ్చేసి ఏంటంటే, మార్నింగ్ బ్యాచ్ ఈ రోజుతో కంప్లీట్ అయింది. మామూలుగా మార్నింగ్ 5-7 గూడా మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటది. దాంట్లో ఆ! యోగా ఉంటుంది మొదటగా, తర్వాత ధ్యానము, తర్వాత మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తారు. క్లాస్ అయిపోతుంది. మళ్ళీ 11 గంటలకు ఒక బ్యాచ్ ఉంటుంది. దాంట్లో 11-12 వరకు కూడా ధ్యానం ఉంటుంది. ఓకే. రాత్రి ఇదే టైము, రోజు ఇదే టైము 365 రోజులు ఉంటుంది. ఆదివారం మాత్రమే మనకు ఉదయం ఏంటంటే 5, 5:30 నుంచి 7:30 వరకు ధ్యానం ఉంటుంది. 5-7:30 వరకు. ప్రపంచ ఆరోగ్య ధ్యానం అని మనకు ఈ మహావతార్ ఫౌండేషన్‌లో ఏందంటే 5 భాషల్లో ఉంటుంది. మనకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ్. అన్ని భాషల్లో కలిపి ఒకటే ప్రపంచ ఆరోగ్య ధ్యానంలాగా ఆ ఒక్కరోజు చేసుకుంటాము. పౌర్ణమి రోజు కూడా రాత్రి 9 గంటలకు ఉంటుంది. 9-12 వరకు ఒక ధ్యానం ఉంటుంది. పౌర్ణమి రోజు మాత్రమే అది. ఆ రోజు ఎటువంటి క్లాస్ ఉండదనమాట. ధ్యానం మాత్రమే ఉంటుంది. అలా. ఇదేంటంటే ఈ రాత్రి మళ్ళీ ఇంకా సమగ్ర జీవన శైలి ఉంటుంది మేడం. అదేంటంటే ప్రతి ఫ్రైడే అంటే మీ ఒక్కరికనే కాదు అందరికీ చెప్తున్నాను ఇప్పుడు వరకు చెప్పేది. సమగ్ర జీవన శైలి ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు హెల్త్ గురించే మొత్తం వస్తాయన్నమాట. ముద్రలొస్తాయి అందులో. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గదా! వాళ్ళకి ముద్రలు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మన జీవన శైలి ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి గూడా వివరంగా ఒక నలుగురు మాస్టర్స్ మనకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క టాపిక్ తీసుకొని చెప్తూ ఉంటారనమాట. ఓకే ఇలా మ్యామ్. ఉంటుంది మేడం మహోదర్ ఫౌండేషన్‌లో. మ్యామ్ ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలో చెప్తారా మెడిటేషన్? మెడిటేషన్ ఇప్పుడు జాయిన్ అవ్వలేరా మేడం మీరు? ధ్యానంలో అయ్యారా? పిరమిడ్ ఆహా! వాళ్ళు కాలేదు మ్యామ్. పిరమిడ్ గురువు మహావతార్ బాబాజీ అట్లా. ఒక్క నిమిషం మేడం. మీరు దుర్గా భవాని గదా! మేడం అయితే ఏం చేస్తారంటే మీరు కింద కూర్చున్నప్పుడైతే ఒక బట్ట గాని, మ్యాట్ గాని ఏదైనా వేసుకొని కూర్చోవాలి మేడం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అంటే కింద కూర్చుంటే పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. కానీ శరీరం ఇట్లా వెన్నెముక స్ట్రెయిట్‌గానే ఇలా పెట్టి కూర్చోవాలనేదైతే ఏమీ లేదు. స్థిర సుఖాసనంలో కూర్చోవచ్చు. మీ బాడీ మీకు ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే మీ శరీరం అలా కూర్చోవచ్చనమాట. కానీ ముందుగా కూర్చునేటప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి మేడం. మనకేందంటే ఇప్పుడు ఈ శ్వాసనే గమనిస్తూ ఉన్నప్పుడు మనకు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి విశ్వశక్తి తీసుకుంటాం కాబట్టి వాటర్ అనేది హ్మ్. తీసుకోవాలి. ఆ తర్వాత చైర్‌లోనే కూర్చున్నారు మీరు. కాళ్ళని ఏం చేస్తారంటే ఇలా క్రాస్ చేసుకుంటారు. ఒకవేళ మీకు స్పెడ్స్ ఉన్నాయనుకోండి, అవి తీసి పక్కన ముందే పెట్టండి. కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకుంటారు. వేళ్ళలో వేళ్ళు హ్మ్. వేసుకొని, ఇలా పెట్టుకొని ధ్యాన ముద్ర పెట్టుకొని ఒళ్ళో పెట్టుకుంటారు. కళ్ళు 2 మూసుకుంటారు. హ్మ్. అదే ఎటువంటి ప్రాణాయామం లాగానైతే చేయొద్దు మేడం.
శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఇప్పుడు శ్వాస బయటికి ఎలా వస్తుంది, మనం మాట్లాడేటప్పుడు, పని చేసుకునేటప్పుడు, ఎప్పుడు నిరంతరంగా నిద్రపోతున్నప్పుడు అన్ని రకాలుగా కూడా శ్వాస అనేది జరుగుతుందిగా, ఆ శ్వాసనే గమనించాలి అంతే. ఆలోచన వచ్చిందా వెంటనే ఏం చేయాలి, దాన్ని కంట్రోల్ చేయకుండా వెంటనే మనము శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నమాట. అలా అంటే ఎన్నిసార్లు ఆలోచన వస్తే అన్నిసార్లు అలా పెడుతూనే ఉండాలి. అట్లా శ్రద్ధగా ధ్యానం చేయాలి మేడం. అర్థమైందా మేడం? ఏమైనా డౌట్ ఉందా? శూన్యంలోకి ఎప్పుడు వెళ్తాం మ్యామ్? శూన్యంలోకి అంటే మేడం ఇప్పుడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి గదా! కట్ చేస్తూ మళ్ళా శ్వాస మీదే ధ్యాస పెడుతున్నాం గదా! అప్పుడు ఏమవుతుంది, ఆలోచన తీవ్రత ఉంటుంది. కానీ ఆలోచనలు ఎక్కువైతున్నాయి గదా అని ధ్యానంలోంచి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు మేడం. ఆలోచనలు గూడా కొంతవరకు కరెక్టే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఆలోచనలే చేసినాం గానీ ధ్యానం అయితే చేయలేదు గదా! ఆలోచనలు ఏంటంటే మన నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి అంతే. ఆలోచనని గూడా ఎక్కడ గూడా దాన్ని అందుకే కంట్రోల్ చేయొద్దంటాం అన్నమాట. ఓకే. నేను ధ్యానంలో ఉన్నాను అనే ఎరుకతోటి మళ్ళీ వెంటనే ఆలోచన వచ్చిందా, కట్ చేసినామా, మళ్ళా వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టినామా, ఇలా చేస్తూ చేస్తూ పోతుంటే ఆలోచనలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఓకే. ఈమె ఎన్ని సార్లయినా కూడా ఇలా శ్వాస మీదే ధ్యాస పెడుతుంది గానీ నన్ను పట్టించుకోవట్లేదని ఆలోచన కూడా తగ్గుతూ ఉంటది మేడం. అలాగే మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గినప్పుడు మన మనసు శూన్యమైపోతుంది. అప్పుడు మనం అపారంగా విశ్వశక్తి అంటే విశ్వం నుంచి శక్తి అనేది తీసుకుంటామనమాట. అర్థమైందా మేడం? ఆ, మనలో ప్రాణనాడులుంటాయి. ప్రాణనాడులు ఏంటంటే గత జన్మల కర్మలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా గూడా నిర్మితమై ఉంటాయి ఆ ప్రాణనాడులు. వాటిల్లో ఏంటంటే ఆ కర్మల కారణం గూడా కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి ఆల్రెడీ. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మనం భౌతికంగా అనుభవిస్తూ ఉంటాం గదా! మానసికంగా, శారీరకంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాం గదా మేడం. అవును. అలాంటివి. ఇంకోటేందంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో భయాలు, అమ్మ తినకపోతే కొడతదేమో అన్న భయం కాంచి ప్రతి ఒక్కటి యేసుకుంటూనే ఉంటాం గదా లోపల. అలాంటి భయాలన్నీ గూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండి అవి గూడా ప్రాణనాడిలో బ్లాకేజెస్‌గా ఏర్పడతాయి. అందుకే మనకు ఇప్పుడు షోల్డర్ ఉందనుకోండి, ఇక్కడ బ్లాక్ ఉందనుకోండి నాకు, ఇక్కడ నేను ధ్యానం చేస్తుంటే అక్కడ నొప్పొస్తుంది. అంటే అక్కడ నొప్పొస్తుందంటే అదేదో ధ్యానంలో నాకేదో ఇబ్బంది జరిగిపోతుందని కాదు. నొప్పొస్తుందంటే అక్కడ హీలింగ్ జరుగుతుంది. మెల్లగా నేను ఆ ధ్యానంలో అలాగే భరించిననుకోండి, అపారంగా విశ్వశక్తి ఎప్పుడైతే తీసుకున్నానో మెల్లిమెల్లిగా అదనేది క్లియర్ అవుతుందనమాట. అదే తక్కువ తీసుకున్నామనుకోండి మేడం, ఇప్పుడు ఒక పైప్‌లో చెత్త ఇరుక్కుంది. చాలా ఎక్కువగానే ఇరుక్కుంది. అంటే ఈ ప్లేస్‌లో ఇరుక్కుంది ఈ పైప్‌లో. కానీ నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఇది ప్రెషర్ ఎక్కువ వాటర్ లేదు. ఫ్లో తక్కువున్నప్పుడు నిజంగా ఎళ్ళిపోతుందా? ఇది ఎళ్ళిపోదు గదా! ప్రెషర్ మనము అంటే ఎక్కువ ప్రాణశక్తి తీసుకుంటే ఆ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ జరుగుతుందనుకోండి, పైప్‌లో క్లియర్ అయిపోతుందిగా. చెత్త వెళ్ళిపోతుంది. ఫాస్ట్‌గా మనకు అక్కడ గూడా ఆ బ్లాక్ అనేది క్లియర్ అయితుంది. బ్లాక్ అనేది క్లియర్ అయితుందనుకోండి. ఆ ఎగ్జాంపుల్ నేను చెత్త ఎందుకు చెప్తున్నానంటే అలా. అందుకనే ధ్యాన సాధన అనేది ఎక్కువ 3 గంటలనేది అదే చెప్తామనమాట. మొదటగా 45 నిమిషాలు ఏంటంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. 45 నిమిషాల తర్వాతనే ధ్యానం అనేది కుదురుతుంది మేడం. అప్పటి వరకు శ్వాసని గమనించడము, మళ్ళీ మనకు ఆలోచన రావడం ఇలా జరుగుతూనే ఉంటాయి. అంటే మెల్లిమెల్లిగా తగ్గినా అలా వస్తుంటాయి. అందుకని మీరు రోజు కొంతగా టైం పెంచుకోండి. ఇంకోటేంటంటే మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి మాంసాహారం మాత్రం ఎటువంటి పరిస్థితిలో మాంసాహారం ఒకటి తీసుకోవద్దు మేడం. వెల్లుల్లి గూడా తీసుకోవద్దు. మష్రూమ్స్ కూడా తీసుకోవద్దు. ఓకేనా మేడం? మ్యామ్ ఆలోచనలు ఏం వస్తలేవు మ్యామ్. ఓకే. రాకపోతే మంచిదేగా మేడం. మీరు శూన్యంలోకి ఫాస్ట్‌గా ఎళ్తారు. వెళ్ళిపోతున్నా. అన్ని వైబ్రేషన్స్ ఇట్లా వస్తున్నాయి హెడ్‌లోకి. ఓకే. కానీ ఆహ్, అది శ్వాస అనేది జరుగుతుంది మ్యామ్. ఎళ్తుంది, పోతుంది. ఎళ్తుంది, పోతుంది. బావుంది మేడం. మీ స్థితి అనేది బావుంది. అలాగే చేయండి. కానీ అది రావద్దంటారు గదా మ్యామ్ అది శ్వాస శూన్యంలో ఉన్నప్పుడు. రావచ్చు మేడం. అలా ఏం లేదు. అది అంటే మీరు కంప్లీట్ డీప్‌లోకెళ్ళాలంటే 45 మినిట్స్ అన్నాను గదా! 45 మినిట్స్ తర్వాత మీకు అది జరుగుతుంది అనేది తెలియకుండా జరుగుతుంది. ఎరుకలో ఉండి చేయడము అంటే అదే శ్వాస గూడా వస్తుంది, పోతుందని తెలుసుకున్నారంటే మీరు ధ్యానంలో ఉన్నారు. ఆ ఎరుక గూడా లేకపోతే కొన్నిసార్లు ఏంది తక్కువ టైం జేసినా గూడా మనకు అదేం తెలియకుండా జరిగిద్ది గదా! అప్పుడు యోగ నిద్రలోకెళ్ళిపోతాం. అంటే నిద్రలోకెళ్ళిపోతాం. ధ్యానంలో కూర్చున్నట్టే కూర్చొని నిద్రపోతుంటాం. అప్పుడు తెలియకుండా ఉంటదలా. రావద్దనేది ఏమీ లేదు. ఓకే మ్యామ్. ఓకే మేడం. ఇవి ఆహార నియమాలైతే పాటించండి. ఓకే మ్యామ్. ఓకే మేడం. మెల్లిమెల్లిగా మీరు ఒకవేళ అవి అలవాట్లో ఉన్నారు అంటే మెల్లిగా మెల్లిగా తగ్గించుకోండి ఒకేసారి కాకపోయినా. ఓకేనా ఆ! మేడం? సరే మ్యామ్. ధ్యానం అయితే కంపల్సరీ చేయండి. ఓకే. చేస్తా మ్యామ్. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ.
మాస్టర్స్ ఇంకా ఎవరైనా అనుభవాలు పంచుకోవాలంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. లక్ష్మి మేడం, అనంత లక్ష్మి మేడం నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే మేడం మేడం. నమస్తే మేడం మాట్లాడండి మేడం. నేను ఇది వరకు లాస్ట్ మంత్ 21 days యోగాలో మీ క్లాసెస్ తీసుకున్నాను మేడం. నేను 11 to 12 వచ్చేదాన్ని మధ్యాహ్నము. ఓకే మేడం. ధ్యానంకి. ధ్యానంకి వచ్చేదాన్ని, మంచిగా అనిపించేది నాకు. ఓకే మేడం. అయితే ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏమంటే, ఇక్కడ మేము డోన్లో ఉంటాము, కర్నూలు దగ్గర. ఓకే అయితే మా ఒక బాబు ఉన్నాడు, కొంచెం నాజిల్ ప్రాబ్లం ఉంది అతనికి. అయితే ఓకే మెడిటేషన్ నుంచి ఏమన్నా దానికి ఇట్లా మెడిటేషన్ చేసుకుంటే ఏమన్నా క్లియర్ అయ్యే అవకాశం ఉందా అని మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. నేను సైనస్ ప్రాబ్లం ఉంది బాబుకి. ఓకే ఈ మెడిటేషన్ నుంచి ఏమన్నా దానికి అవకాశం ఉందా, హీలింగ్ ఏమన్నా అవుతుందా ఇట్లా చేసుకుంటే బాబుకి అని ఒక మీ నుంచి ఏమన్నా ఒక తెలుస్తుందేమో విషయం అని కనుక్కోవాలని చేశాను. మెడిటేషన్ లో అంటే మెడిటేషన్ చేయించండి. అలాగే ముద్రలు కూడా ఉంటాయి మేడం మనకు. చెప్పండి. సైనస్ ప్రాబ్లం కి కూడా ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర కూడా చూపిస్తారు ఇప్పుడు మీకు. ఆ ముద్ర కూడా చూపిస్తారు. అలాగే ముద్ర చేయించండి. అలాగే ధ్యానము చేయించండి. కాకపోతే మేడం సివియర్ గా ప్రాబ్లం ఉందంటే మెడికేషన్ కూడా అవసరమే ఉంటుంది కదా మేడం. అది కూడా వాడిస్తూ ఇది చెయ్యండి. అది మెల్లమెల్లిగా అంత ప్రాబ్లం ఏం అనిపిస్తలే, మెడిసిన్ వాడకపోయినా బానే ఉందంటే అప్పుడు ఆపుకుందరు కానీ. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కొంచెం కోల్డ్ ఎక్కువ అయితే అట్లా తుమ్ములు రావడము అట్లా అట్లా ఎఫెక్ట్ అయితే, అంటే కొంచెం ఇట్లా ఏమైనా చేసుకుంటే కొద్దిగా సైడ్ గా అదే ధ్యానం చేస్తే మనకైతే హీట్ అనేది జనరేట్ అవుతుంది మేడం. కాబట్టి తగ్గుతుంది. కొన్ని ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అని ఇంకా దానికి ముద్ర అది కూడా చూపిస్తారు. చూపిస్తే మీరు దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ డోన్ లో ఎవరైనా మన మాస్టర్స్ ఉన్నారా మేడం? ఇక్కడ డోన్ లోనా, కర్నూలు దగ్గర డోన్ అని ఉంది కదా, అక్కడ ఏమన్నా అట్లా కలవడానికి అవుతుందా? కర్నూలులో కాదు మేడం, బెంగళూరులో ఉంది ఇది మహోతర్ ఫౌండేషన్. బ్రాంచెస్ ఏమైనా ఇక్కడ ఉన్నాయేమో అని కర్నూలు దగ్గర. బ్రాంచెస్ ఇంకా ఏమీ లేవు మేడం. అవునా? ఓకే ఓకే, అవును మేడం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. క్లాసెస్ మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. మేము కూడా మెడిటేషన్ చేస్తున్నాను మేడం, ప్రయత్నం చేస్తున్నాము. మీరు చెప్పినట్టుగానే అన్ని సూచనలు అన్ని పాటిస్తూ చేస్తున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే సారు ఇప్పుడు చూపిస్తే కనుక లాస్ట్ లో చూపిస్తారు, ఉండండి మీరు ముద్రలు. ఓకే మేడం. ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. శ్రీనివాస్ బాబు సార్ మాట్లాడండి. యాక్చువల్ గా ఏంటంటే నేను చాలా క్రానిక్, అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. ఓకే సార్. తో సఫర్ అవుతున్నాను, హ్యావ్ బీన్ సఫరింగ్. ఓకే సార్. సో యాక్చువల్ గా ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్ మూడ్ తో ఉండేవాడిని. ఓకే సార్. చూస్తా ఉంటే ఈ ప్లాట్ఫామ్ దొరికింది నాకు. ఓకే సార్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు MFN. మేడం యాక్చువల్ గా 1 month నుంచి ఆల్మోస్ట్ ఐఎమ్ అటెండింగ్. అవును సార్, చూస్తున్నాను నేను. కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంటుంది నాకు, కాకపోతే పూర్తిగా ఐఎమ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్. అంటే శ్వాస మీద ధ్యాస పూర్తిగా పెట్టలేకపోతున్నా. ఒకప్పుడు చేసేవాడిని నేను, ఏది 15 years బిఫోర్ కూడా మామూలుగా నాకు నేను చేస్తా ఉండేవాడిని. కానీ ఈ మధ్య అసలు కుదరటం సరే, ఇలా అయినా పెట్టుకొని చూడండి. అదే శ్వాస లోపలికి వెళ్తుందా లేదా అనేది కూడా మీకు తెలియాలి కదా. కొంచెం కొద్దిసేపు అయితే ఇలా పెట్టుకొని లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం చల్లగా, బయటికి వచ్చేటప్పుడు వేడిగా వస్తుంది. అలా ఒక 5 నిమిషాలు అలా పెట్టుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది, ఇది గమనించడం అలవాటు అంటే గమనిస్తున్నామని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఒళ్ళో పెట్టేసుకోవచ్చు, అట్లా కూడా గమనించుకోవచ్చు. లేదు ఏం ఆలోచించకుండా కామ్గా ఒక నిమిషము, ఒక 2 నిమిషాలు అలా ఉన్నా కూడా మనము ఎలా గమనిస్తున్నామో అర్థమైపోతుంటది సార్. మీరు హైదరాబాద్ లోనే ఉంటానన్నారు కదా సార్? హైదరాబాద్ లోనే ఉంటాను. అది నంబర్ కూడా ఒకసారి ఫోన్ చేయండి సార్. అదే పిరమిడ్ అన్నారు కదా. ఓకే. మనకు మాస్టరు 2వ తారీఖు 4వ తారీఖు ఏమో వస్తారు, ఆ మాస్టరే ఇస్తారు. ఒకసారి మీరైతే ఫోన్ చేయండి, నేను చెప్తాను తన నెంబర్. ఇంకోటి మేడం, అంటే యాక్చువల్ గా మనం కావాలని చెయ్యాలా లేకపోతే కావాలని చెయ్యదు సార్. కావాలని చేస్తే ఎప్పుడైనా ప్రాణాయామం అయిపోతుంది అది. అంటే మనంతటా మనము ఇట్లా తీసుకుంటాం కదా, తీసుకుంటే ఇంకా ఒకసారి ఏంటంటే ఏంటి శ్వాస నేను గమనించట్లేదేమో అనుకుంటున్నారేమో. నేను గమనించట్లేదని మీ అంతటా మీరుగా తీసుకుంటున్నారేమో. అలా తీసుకోకండి.
ఓకే కామ్గా ఉండండి, అసలు ఏమి తీసుకోకుండా కామ్గా ఉండి చూడండి. అట్లా గమనించుకుంటే కనుక మీకు ఆ శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది సార్. మీరు ఓకే ప్రాణాయామం అనేది మీ అంతట మీరు శ్వాస తీసుకోవాలనేది మర్చిపోండి మొత్తం టోటల్గా. ఓకే 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 సార్. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. జానకి మేడం ఇందాక హ్యాండ్ రైజ్ చేసినారు, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మేడం. జానకి మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు మాస్టర్స్ మాట్లాడారుగా, అలా మాట్లాడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంది అనుభవాలు ఏంటి అనేది కూడా పంచుకోవచ్చు. అలాగే పాత వాళ్ళైనా కూడా వాళ్ళకు ఏమైనా కొత్త కొత్త అనుభవాలు వచ్చినా కూడా అందరూ తెలుసుకుంటారు కాబట్టి పంచుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళకి ఎందుకంటే మనకు ఈ నెలలోనే వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఏంటి అని తెలుసుకోవడానికి మనం వాళ్ళని ముందుగా అడుగుతాము. తర్వాత మనం అందరం కూడా మాట్లాడొచ్చు, ఇంతకుముందు క్లాసుల నుంచి జాయిన్ అయిన వాళ్ళు కూడా. ఎవరికి లేవు అంటే కనుక మనం ప్రత్యేక కార్యక్రమం చేసుకుందాము. జానకి మేడం హ్యాండ్ రైజ్ చేసినారు, మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడొచ్చు. రాఘవయ్య సార్, మీరు సైనస్కి రాఘవయ్య సార్ ఓకే మేడం. అన్మ్యూట్ చేసుకున్నారు సార్. నమస్తే సార్. అయితే మీరు సైనస్కి ముద్ర, ఇంకోటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ చూపిస్తే మేడం చూస్తారు ఒకసారి. ఓకే మేడం. పవర్ పోయింది ఇక్కడ. అంటే మరి లాస్ట్ అలా చూపిస్తారా సార్, లేదంటే ఉంటారు? ముద్ర చూపిస్తాను. ముద్ర లాస్ట్ అయినా చూపిస్తారు. పర్లేదు. మళ్ళీ లోపలికి మీరు కొంచెం నాకు చూపించినా నేను తనకు చూపించేస్తాను. కుబేర ముద్ర ఓకే. సైనసిస్ కి బాగా పనిచేస్తుంది కుబేర ముద్ర. ఈ చిటికిన వేలు, ఉంగరపు వేలు మడిచిపెట్టేసి మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలుతో ఇలా 2 చేతుల్లో పెట్టుంచాలి. దీన్ని కుబేర ముద్ర అంటారు. కనిపిస్తుందా? చిటికెన వేలు, చిటికిన వేలు, ఉంగరపు వేలు మడిచి ఉంచాలి కిందకి. ఈ 3 స్టార్టింగ్. మధ్య వేలు, చూపుడు మధ్య వేలు, వేలు, చూపుడు వేలు. బొటన వేలుతో టచ్ చేసి ఉంచాలి. ఓకే ఓకే ఆ సార్. విధంగా రోజు 45 మినిట్స్ చేయాలి. ఉదయం 45 మినిట్స్, సాయంత్రం 45 మినిట్స్. లక్ష్మి మేడం ఒకసారి మళ్ళీ మీరు చూడండి, సారు చూపిస్తున్నది నేను చూపిస్తాను. సార్, ఇది న్యూమోనియా కూడా హెల్ప్ అవుతుందా? ఇంచుమించు అన్ని జలుబుకు సంబంధించి, ముక్కుకు సంబంధించిన కాబట్టి చేసుకోవచ్చు. మేడం ఇగో ఈ మొదటి 3 వేళ్ళు, ఈ చివరి వేళ్ళు మాత్రము ఇవి 2 మూసి ఉంచాలి. ఈ మొదటి 3 వేళ్ళు ఇలా పెట్టుకొని ఇలాగే ఇలా పైకి పెట్టుకొని ఆకాశం వైపు 2 తొడల పైన పెట్టుకోండి. ఉదయము 45 నిమిషాలు అన్నారు సారు, రాత్రి 45 నిమిషాలు. 22 నిమిషాల చొప్పున ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేసుకోవచ్చు. 20 నిమిషాల లాగా కూడా చేసుకోవచ్చు. అయితే ప్రాణముద్ర కూడా చెప్పండి సార్, అలాగే చూపిద్దాం. ప్రాణముద్ర ఇది అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ చేసుకోవచ్చు. ఓకే. వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకొని ఈ చిటికిన వేలు, ఈ చూపుడు రింగ్ ఫింగర్ ని బొటన వేలుతో కలిపి ఉంచాలి. దీన్ని ప్రాణముద్ర అంటారు. చిటికన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు, ఈ 3 కలిపి ఉంచడము. మధ్య వేలు, చూపుడు వేలు ఇలా నెటారుగా ఉంచుకోవడము. ఇలా 2 చేతుల్లో కూడా ఇలా ఉంచుకొని ఆ ముద్ర చేసిన తర్వాత, మొదటగా చెప్పారుగా, ఆ ముద్ర చేసిన తర్వాత ఈ ముద్ర, ఇవి కూడా ఇలాగే తొడల పైన ఆకాశం వైపు చూడాలి. అట్లే 5 నిమిషాలు, 20 నిమిషాలు చేశారనుకోండి, 5 నిమిషాలు చేసుకోండి. అట్లా 2 సార్లుగా కూడా. అయితే ముద్రలు ఏంటంటే ప్రతిది కూడా గోర్లు ఒకటి కత్తిరించుకొని చేసుకోండి. అలాగే ఏంటంటే ఉదయం 6కు మొదలు అయితే ముద్ర, రాత్రి 6 వరకే. ఆ తర్వాత మాత్రం ముద్రలు చెయ్యొద్దు. దీనికి ఈ నియమాలు మాత్రమే ఉంటాయి. అంతేనా సార్? అంతే మేడం. ఈ ముద్ర ఏంటంటే ఈ 2 ముద్రల వల్ల సైనటిస్ సమస్య అద్వితీయంగా తగ్గుతుంది. ముక్కు నుంచి కారుతున్నది తగ్గుతుంది. ఈ ముద్ర వల్ల ముక్కు తెరుచుకొని దెబ్బడ తగ్గుతుంది. అదేవిధంగా సైనసిట్స్ వల్ల వచ్చేటువంటి తలనొప్పి కూడా తగ్గుతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే. దీన్ని కుబేర ముద్ర అని అంటారు. దీంట్లో ఏంటంటే మనకి సూర్య ముద్ర కలిసి ఉంది, జలోత్తర నాసిక ముద్ర కలిసి ఉంది. అదేవిధంగా దీంట్లో వ్యాన ముద్ర కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాన ముద్ర తీసుకున్నా కానీ వ్యాన ముద్రలో ఏంటంటే రక్తపోటు సమస్య అలాంటివి ఉన్నా కానీ తగ్గడానికి అవకాశం ఉంది. వ్యాన ముద్ర అనేది రక్తపోటుకు ఉపయోగపడుతుంది.
ప్రాణముద్ర. కాంబినేషన్ తో చేసుకోవచ్చు అన్నమాట. ముందు సూర్య ముద్ర ప్రాక్టీస్, దీన్ని కుబేర ముద్ర ప్రాక్టీస్ చేస్తే సైనసైటిస్ నుంచి బయటకు వస్తుంది. ఏంటి సార్? 45 minutes కుదిరిన పక్షంలో ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు అట్లా చేసుకోవచ్చు. మేడం ఒక్కసారి కుబేర ముద్ర చూపించండి మేడం, ఇంకొకసారి మీ చేతితోటి. ఇది చిటికిన కూడా వేలు, ఈ చిటికెన వేలు, ఈ ఉంగరపు వేలు, చిటికెన వేలు, ఈ రెండు మూసి ఉంచుతాము. ఈ 3 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 3 వేళ్ళని ఇలా కలిపి ఉంచుతాము. ఇలా పెట్టుకొని 2 తొడల పైన పెట్టుకోండి. ఇది కరెక్ట్. ఓకే, అది అయిపోయింది కదా, క్లియర్ కదా. ఇంకోటి ఏంటంటే ఇదేమో ఇట్లా ఈ 2 వేళ్ళే, చూపుడు వేలు, మధ్య వేలు మాత్రమే ఇలా నిటారుగా ఉంచుతాం. 3 వేళ్ళు మిగిలినవి కలిపి ఉంచుతాము. ఇది కూడా 2 తొడల పైన పెట్టుకోవాలి. ఆ ముద్ర చేసినాక ఈ ముద్ర చేస్తే గనుక ఆ ముద్ర అనేది వర్క్ అవుతుంది. అంటే మనకు అది హెల్ప్ అయిపోతుంది. అంటే మనకు హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది నార్మల్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. కానీ ఊరికనే అదొకటి చేస్తే వదిలితే కూడా కాదు. ప్రాణముద్ర అనేది మన ప్రాణశక్తి ఇంపార్టెంట్ కదా. అలా. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారు సార్ పొడుపు కథలకి? సార్ వెళ్ళిపోయినట్టున్నారు. క్రాంతి సార్ ఉన్నారా? క్రాంతి సార్, పొడుపు కథలు క్రాంతి సార్ ప్రిపేర్ అయ్యారు, మీరు లేరని ఈరోజు. సార్ వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, పర్లేదు, చెప్పండి. నేను weekend సారు లేట్ అయిపోతుంది కదా సార్, వెళ్ళిపోయినట్టున్నారు సారు. అదే చూద్దాం ఈ లోపల వస్తే కనుక. సరే. శోభారాణి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, ఏమైనా మాట్లాడతారా? ఓకే, ఓకే మేడం. ఓకే సార్, మీరు అడుగుతారా సార్ పొడుపు కథలు? ఓకే మేడం. ఒక్క నిమిషం సార్, లేదంటే ఒకసారి వాళ్ళు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తారు. నాగజ్యోతి మేడం ఆన్సర్ చెప్తే వాళ్ళు ఒకసారి నోట్ చేసుకుంటారు. మేడం ఓకే మేడం, చెప్తాను. చెప్పండి. ఒక్క నిమిషం. మాస్టర్స్ అందరు నోట్ చేసుకోండి. మేడం చెప్తున్నారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ లో ఉన్నారు. ఫస్ట్ దానికి పిరమిడ్ ఏ పదం? గ్రీకు పదం. పిరమిడ్స్ ఎక్కువగా ఎక్కడ ఉండేవంటే ఈజిప్ట్. పైరా అనగా అగ్ని. రామాంజనేయులు సార్ గారు ఏ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చారు అంటే 2011 జూన్లో. ప్రాపంచికం అంటే బ్రతకడం, జీవించడం అంటే ఆధ్యాత్మికం. దారిద్ర్యాన్ని చూసి దిగులు చెందకు, డాష్ వచ్చింది నీ చెందకు. ధ్యానం. లివర్ ని శుద్ధి చేసే ముద్ర, వజ్రముద్ర. ధ్యాన ప్రయాణం అనే టాపిక్ లో కొన్ని పిరమిడ్స్ పేర్లు చెప్పారు కదా. ధ్యాన గంగా, తులసి మెగా పిరమిడ్, నిమ్మదేవ, మహావతార బాబాజీ కేవ్. మీరే ఇందులో ఏది రాసినా కరెక్టే. 2 రాయమన్నారు కదా. సమగ్ర జీవనశైలి అనే కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్స్ పేర్లు సుజిత మేడం, లక్ష్మి మేడం, ఓం ప్రకాష్ గారు. ఏదైనా మీరు ఏది రాసినా కరెక్టే. చూపుడు వేలు ఏ తత్వం కలిగి ఉంటుంది? వాయుతత్వం. అంతే మాస్టర్స్. ఈరోజు ఓన్లీ 10 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసాం. ఎన్ని కరెక్ట్ అయితే అని కరెక్ట్ చేసుకుని చాట్ బాక్స్ లో పెట్టండి.
ఓకే మేడం, కంటిన్యూ చేయండి. ఓకే మాస్టర్స్, మీ ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని అన్మ్యూట్ చేసుకొని కూడా నా ఇన్ని కరెక్ట్ అయ్యాయి, 10కి 9 అయ్యాయని కూడా చెప్పొచ్చు. అలాగే మీరు చాట్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. మేడం అయితే భవానీ మేడం నంబర్ అందులో ఉంది, నాది తీసుకోండి, కాల్ చేయండి. ఓకే మేడం. శ్రీలక్ష్మి మేడం 8 అయినాయి అంట, ఇంకా ఎవరో పెట్టినట్టున్నారు. అజిత మేడంవి 7 అయినాయంట. ఓకే మాస్టర్స్, అలాగే పెడుతూ ఉండండి, మనకు సార్ పొడుపు కథలు అడుగుతూ ఉంటారు. సార్ నమస్తే మేడం. పడుకోగలరు. నమస్తే సార్. ఓకే సార్, అడగండి సార్. కుక్క కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకొని వేలాడుతుంది కానీ పడుకోదు, ఏమిటది? తాళం. తాళం కరెక్ట్ మేడం. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేనెవరిని? ములక్కాయ. కరెక్ట్ మేడం. చారుడు కొండలో మానేడు పగడాలు, నేనేమిటి? పళ్ళు. కాదండి. చారుడు కొండలో మానేడు పగడాలు. పామగ్రనేట్. కరెక్ట్ మేడం. కరెక్ట్ మేడం, కరెక్ట్. మొదట చప్పన, నడుము పుల్లన, కొన కమ్మన, ఏమిటది? మొదట చప్పన, నడుము పుల్లన, కొన కమ్మన, ఏమిటది? మామిడి పద్ధతి. అదంతా కన్నా క్లూ ఇవ్వండి సార్. ఈ నిత్యం మనం ఇంట్లో వాడుతూనే ఉంటాం వద్దన్నా కానీ. కాదండి. దోసకాయ. కాదండి. వేప పుల్ల. కాదండి. చేదుగా అని చెప్పలేదు సార్, అందుకే దోసకాయ కూడా కాదనుకున్నాను నేను. క్యారెట్. 5 తెల్లని పదార్థం ఒకటి. ఉప్పు. తినకూడని వాటిలో 5 తెల్లని పదార్థాలు మన మాస్టర్ చెబుతారు కదా సమగ్ర జీవన శైలిలో. పాలు పాల మీద మీగడ చెప్తారా? అదేనా సార్? కరెక్ట్ మేడం. పాలు, పెరుగు, నెయ్యి. తెరిస్తే ముత్యాల పేరు ఏమిటది? తెరిస్తే ముత్యాల పేరు ఏమిటది? పళ్ళు కరెక్ట్ అండి. పొట్టివాడిని నిలబెడితే నిండా నేనెవరిని? సార్ వాడిని నిలబడితే నేనెవరిని? నిండా చిటికిన వేళ. కాదు మేడం. పెద్ద ఇంటిలో పుట్టివాడిని నిలబడితే నిండా నేనెవరిని? లైట్. దీపం. దీపం కరెక్ట్ మేడం. దాని పువ్వు పూజకు రాదు, దాని ఆకు దొప్పకు రాదు, కానీ పండు అందరూ కోరు, ఏమి పండు అది? అరటిపండు. కాదండి. ఇంకా ఏంటి? సీతాఫలం. కాదండి. కదా. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, మళ్ళీ చెప్పరాదు. దాని పువ్వు పూజకి రాదు, దాని ఆకు దొప్పకు రాదు, కానీ పండు అందరూ కోరు, ఏమి పండు అది? చింతపండు. చింతపండు కరెక్ట్ మేడం. పైన చూస్తే పండు, పగల కొడితే బొచ్చు, ఏమిటది? పత్తికాయ. పత్తికాయ కరెక్ట్ మేడం. పత్తికాయ కరెక్ట్ అండి. దేహమల్లా కళ్ళు, దేవేంద్రుడు కాదు, నరవాహనము లేక నడిచిపోలేదు, తనకు జీవం లేదు, కానీ జీవులను చంపు, నేనెవరిని? అలా కరెక్ట్ మేడం. నీళ్లలో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది, ఏమిటది? ఉప్పు. ఉప్పు కరెక్ట్ మేడం. ఈనదు, కొరలదు, బంధం వేస్తే బిందెలో పాలిస్తుంది, నేనెవరిని? తాటికల్లు. తాటికల్లు, తాటి చెట్టు కరెక్ట్ మేడం. గుప్పుడు పెట్ట, దాని పొట్టంతా తీపి, ఏమిటది? గుప్పుడు పెట్ట, దాని పొట్టంతా తీపి, ఏమిటది మేడం? కజ్జికాయ సార్. కజ్జికాయ కాదు. చెరుకు. ఇది కూడా అలాంటిదే, కజ్జికాయ జాతికి సంబంధించిందే, అన్ని చేస్తూ ఉంటాం వాటితో పాటు. అది దాన్ని ఏమంటారు సార్? గవ్వలు. కాదు మేడం. రసగుల్లా అన్ని చెప్తాం మేము స్వీట్లు. ఊర్లు కరెక్ట్ మేడం. కరెక్టే. అరచేతుల అద్దం 6 నెలల యుద్ధం, ఏమిటది? అరచేతుల అద్దం 6 నెలల యుద్ధం.
సెల్ ఫోన్ ఆడవాళ్ళకి బాగా ఇష్టం ఇది. క్లూ వచ్చేసి మేకప్. పండగలు వచ్చినప్పుడు గోరింటాకు సార్. కోరిన కరెక్ట్ మేడం. తండ్రిని చంపి తాను గూడి తండ్రిని కన్నది ఏమిటది? తండ్రిని చంపి తాను గూడి తండ్రిని కన్నది ఏమిటది? పెరుగు మజ్జిగ రెండింట్లో ఏదో ఉంది, పెరుగు మజ్జిగ. మజ్జిగ కరెక్ట్ ఆన్సర్ మేడం. లక్ష్మి మేడం. అదే దాని చంపి మరి అక్కా చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర ఉన్నారు, దారికి చేరలేకున్నారు ఏమిటవి? అక్కా చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర ఉన్నారు, దారికి చేరలేకున్నారు ఎవరవి? పట్టాలు కళ్ళు కరెక్ట్ మేడం. అవి కూడా ప్యారలల్ వెళ్తాయి కదా. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి పంచన చేరింది, నేనెవరిని? చీపురు కట్ట. కాదు మేడం. కవ్వమా కాదు మేడం. కాదు. క్లూ చెప్పండి సార్. క్లూ చెప్పండి. కవ్వం మేడం, కవ్వం. క్లూ మజ్జిగ వచ్చేసి కవ్వం. నాలుగు ఉంటవి, 4 కళ్ళు. మంచం అండి. మంచం కరెక్ట్ అండి. మంచం. పాలున్న బాలెంతన కాదు, జడలున్న జటాధారిన కాదు, నేనెవరిని? పాలున్న బాలెంతన కాదు, జడలున్న జటాధారిన కాదు, నేనెవరిని? చెట్టు జాతికి సంబంధించిందా సార్? మర్రి చెట్టేనా? మర్రి చెట్టు కరెక్ట్ అండి. మర్రి చెట్టు కరెక్ట్. నల్లని నాగి పచ్చనే పొడి, బావ నోట్లో వసంతం ఏమిటది? నల్లని నాగి, తెల్లని తిమ్మ, పచ్చని పొడి, బావ నోట్లో వసంతం. తమలపాకు, తాంబూలం. ఒక్కాసున్నం తామలపాకు. అదే తాంబూలం. సన్న జాజుల కంటే చక్కని పువ్వులు సన్నని తీగలకు జల్లుగా పూయను ఏమిటది? సన్న జాజుల కంటే చక్కని పువ్వులు సన్నని తీగలకు జల్లుగా పూయను, నేనెవరిని? రాజులండి. నక్షత్రాలు. కాదండి. వీటి కాయలు మనం తింటాం. సీతాఫలం. కాదండి. కూరగాడ వండుకొని తింటాం. జామకాయలు వండుకుంటామా? అదే అంటున్నాను. వంకాయలు వంకాయలు ఆన్సర్ వచ్చేసి కాకర పువ్వులు. కాకర చెట్టు. కాకర పూలు పచ్చగా కదా, పసుపు పచ్చ కదా. కాదా? సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగదారు, గట్టు మీద గంగరాయుడు, నేనెవరిని? సంతలో షావుకారు, ఊర్లో ఉద్యోగదారు, గట్టు మీద గంగరాయుడు, నేనెవరిని? ఇదొక పండు అని పిలుస్తారు. క్లూ వచ్చేసి కానీ పండు కాదు అది. పండు కాదు, తినటానికి ఉపయోగించరు. క్లూ వచ్చేసి ఇది ఒక పండు, తినటానికి ఉపయోగించరు. ధరిస్తారు. విభూతి పండేంటి? విభూతి పండేంటి? విభూతి పండే మేడం. థ్యాంక్ యూ. విభూతి పండే. అవ్వ చీరకు పుట్టెడు జల్లులు, చిల్లులు. ఉల్లిపాయ. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు ఏమిటది? మొల కాదండి. జల్లెడు కాదండి. ఇది ఒక టెంపుల్స్ లో చూస్తాము, పూజిస్తాము దాన్ని. చూస్తాను. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. చూస్తాం, పూజిస్తాం. అది శివుడి తలపైన. అది శివుడి గుడిలో ఉంటది ఎక్కువగా. అవును సార్. శివలింగం పైన ఉంటుంది కదా సార్? అది కాదు. శివుడి టెంపుల్లో ఉంటది ఇది. ఆన్సర్ వచ్చేసి పుట్ట అండి. పుట్ట. పాము పుట్ట. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి సార్. కోడి ఇల్లెక్కింది. ఒక నిమిషం ఆగండి సార్. చెప్పండి సార్. ఈకలు లేని కోడి ఇల్లెక్కింది ఏమిటది? ఆన్సర్. ఈకలు లేని కోడి ఇల్లెక్కిందంట మాస్టర్స్.
సహజంగా దీన్ని ఇంటి మీద అల్లబెడతారు క్లోజ్ చేసి కాయల కోసం. అల్లుకునే ఒక మొక్క. మనీ ప్లాంట్ కూడా పెడతారు సార్, అది కాదా? ఉమ్. మన రవీంద్ర సార్ అయితే చాలాసార్లు చెప్పారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తిప్పతీగ, పట్టారు. తిప్పతీగనా ఆ? సార్? తిప్పతీగ అంటారా? కాయలు వస్తాయి మేడం. గుమ్మడికాయ గుమ్మడికాయ. ఓకే, సొరకాయలు ఇంకా సొరకాయ గుమ్మడికాయ, సొరకాయ. సొరకాయ కరెక్ట్ ఆన్సర్. గుమ్మడికాయ పూడి. గుమ్మడికాయ ఈయన లేని ఆకు ఏమిటది? ఈయన లేని ఆకు ఏమిటది? అర్థం కాలేదు సార్. నాలుక ఈ నెలలో లేని ఆక. ఈయన అనేది ఉండదు ఆకు. అదేం ఆకు? ఆకునే కూరలో ఎక్కువగా వాడతారు. కొత్తిమీర పాలకూర సార్. కాదండి. కరివేపాకు అండి. కరివేపాకు ఇంట్లో వస్తుంది కదా మేడం. ఏం కొత్తిమీర లేదు, బయట వేసుకొని. మునగాకు కాదండి. కొత్తిమీర మాస్టర్ ఆన్సర్ వచ్చేసి కొత్తిమీర నూరిల్లి ఆకు, ఉల్లిపాయ ఆకు. ఉల్లికాడలో వాడతారు కదా. అవును సార్, అవును సార్. స్ట్రైట్ స్ట్రైట్ ఉల్లి ఆకంట, స్ట్రైట్ ఉంటాయి. సంధ్య వేళ విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది. ఏమిటది? సంధ్య వేళలోనే విచ్చుకుంటుంది. బీర పువ్వు, మల్లె పువ్వు బీర పువ్వు, మల్లె పువ్వు అవన్నీ కూడా సంధ్య వేళ వస్తాయి. మల్లె పువ్వు కరెక్ట్ ఆన్సర్ అండి. జోక్స్ అండి. పేడ విరుడయ్య భార్య అంటుంది, దోమలు బాగా కుడుతున్నాయండి, ఏ ఆలౌట్ వెలిగించుకోవాలి? పిసినారి వెంగళప్ప అంటుంది, వెలిగించుకుంటే ఊరికే గాల్లో కలిసిపోతుంది, తాగేస్తే సరే, ఆ పైన మళ్ళీ కుట్టిన దోమలన్నీ కూడా చచ్చి ఊరుకుంటాయి. వాస్తవంగా. ఇంకోటండి జోగు, జర్నలిస్ట్ అంటున్నాడు, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన బుక్ ఏమి? నాయకుడు చెప్తున్నాడు, ఓ 4-5 ఉన్నాయి, అన్ని బ్యాంకు వాళ్ళు ఇచ్చిన చెక్ బుక్లే. ఎక్కువైన తెలివి. మూడో జోక్ అండి. జడ్జి గారు అంటున్నారు, హత్య జరిగిన కత్తి పైన నీ వేలు ముద్రలు ఉన్నాయి కాబట్టి నువ్వు నేరస్తుడివి అని నిర్ధారిస్తున్నాను. ముద్దాయి అంటున్నాడు, నేను ఎంఏ చదివాను సార్, వేలు ముద్ర వాటిని కాదు, మీ తీర్పు సరి చేసుకోండి. ఒక కవిత అండి. నాన్న ప్రేమ. అమ్మలేని లోటు నాన్నతో తీరింది, నాన్న ప్రేమతో నా జన్మ ధన్యమైంది, జన్మనిచ్చిన నానే నాకు బ్రహ్మ, నన్ను పెంచిన నానే నాకు రెండో అమ్మ, నాతో అడుగులేని నడక నేర్పించింది నానే, నాతో పరుగు తీసి ఈ జీవితాన్ని వెలుగు నింపింది నానే, నాన్న అనురాగం నాటిదే, నేడు మమకారమై శిరస్సు వంచి మొక్కుతుంది, నాటి నానా కష్టమే నేటి నా జీవితం, నానే నాకు ధైర్యం, ఆయన తోడుంటే ఆనందమే నిత్యం, కొన్ని జన్మలైన ఈ జీవితం నాన్నతోనే, ఎన్ని రోజులైనా ఈ జీవితం నాన్న కోసమే, నాన్న నిన్ను కొడుకుగా పొందే ఒక వరం కోసం, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాను, నీవు నా మీద చూపిన ప్రేమలో కొంతైనా నీకు పంచుతాను. థ్యాంక్ యూ మేడం. ఈ సదావకాశం ఇచ్చిన రంగరాజ్ సార్ గారికి మీకు తోటే ఆత్మప్రాణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా పొడుపు కథలు అడిగినారు, అలాగే జోక్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అందరు కూడా సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. ఇప్పుడు పాటలు కానీ, పద్యాలు కానీ, పొడుపు కథలు అంటే సార్ అయిపోయినాయి. పద్యాలు, పాటలు ఇలాంటివి ఏమైనా పాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే మేడం, పాడతారా మీరు? అనురాధ మేడం పాడతాం. పాడండి. ఓ పాపాలాలి సినిమాలోంచి ఒక పాట. ఓకే మేడం, పాడండి. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, వెన్నెలల్లె పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చెరి
ఆదమరచి ప్రేమను కొసరెను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల కులుకులు నా చెలి సొగసులు నన్నే మరపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు ఊసులాడు మేనివగలు వన్నెల జిలుగులు హరి విల్లులోని రంగులు నా చెలి సొగసులు వేకువలు మెను కొలిపి నా చెలి పిలుపులు సంధ్యవేళ పలికే నాలో పల్లవి సంతసాన సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు కరగని వలపులు నా చెలి సొగసులు అన్నీక నావే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే పూసులు. థ్యాంక్ యూ. బాగుంది మేడం, చాలా బాగా పాడినారు. చాలా జోష్గా ఉంది పాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. జానకి మేడం, అన్మ్యూట్ చేసుకుంటారా మీరు? మా పాప ఒక పద్యం పాడుతుందంట. ఓకే మేడం, పాడించండి. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు గాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా బలుకున విశ్వదాభిరామ వినురవేమ. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షం. దయచూప దయచుట్టంబౌ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, సూపర్ పాడినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరు కూడా పాపకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ. బాగా చెప్పినావు, గుడ్. అజిత మేడం, మీరు హ్యాండ్ రైజ్ చేసినారు కదా? అత్తయ్య గారు పాట పాడతారండి. ఓకే మేడం. అంతకంటే ముందు కొంచెం నేను కుట్టిన డ్రెస్సెస్ చూపిస్తారండి, ఫ్రాక్స్ అవి. మేడం అది ఇప్పుడు పాటలు అయిపోయినాక లాస్ట్కి చూపిద్దరు మేడం. ఓకే ఓకే మేడం. వస్తుంది కదా. లక్ష్మణ స్వామి మూర్ఛ పాట అండి. ఓకే అమ్మా, పాడండి. పటపట ముత్యాలు పారజల్లినట్లు పాసిపోతిమి తమ్ముడా లక్షణ, పాసిపోతిమి తమ్ముడా లక్షణ. కూర్చున్న ముత్యాలు కుప్పబోసినట్టు కూడి ఉంటిమి తమ్ముడా లక్ష్మణ. పుట్టింది నలుగురం, పెరిగింది నలుగురం, పేరుకే ఇద్దరమురా లక్షణ, పేరుకే ఇద్దరమురా లక్షణ. మా అమ్మ కౌశల్య లక్షణ, ఏడంటే ఆమెతోనే మందురా లక్షణ. నీ సతీ ఊర్మిళ నాపతి, ఏడంటే ఆమెతోనే మందురా లక్షణ. భర్త శత్రుఘ్నులు లక్షణ, ఏడంటే వారితోనే మందురా లక్షణ. నీ సతీ ఊర్మిళ నాపతి, ఏడంటే ఆమెతోనే మందురా లక్షణ. 10 లక్షల ధనము పైడి గొడుగులతోని పైన వస్తందందున లక్షణ, పైన వస్తందందున లక్షణ. 7 లక్షల ధనము ఎండి గొడుగులతోని వెనక వస్తందందున లక్షణ. పటపట ముత్యాలు పారవు తల్లినట్లు పాసిపోతిమి తమ్ముడా లక్షణ, పాసిపోతిమి తమ్ముడా లక్షణ. అంతే అండి, అయిపోయింది. ఇంకోటి పడతావా? వల్లవారి వాడలకు కృష్ణమూర్తి, నీవు ఏమి పనులకు వచ్చినావు కృష్ణమూర్తి. పాలుగోనం వచ్చినానే గొల్లబామా, మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామా.
కొత్త కోడలనయ్య కృష్ణమూర్తి మా అత్తగారిని అడగవయ్య కృష్ణమూర్తి కొత్త కోడలవైతే గొల్లబామ నా రొక్కమిత్త పుచ్చుకోవే గొల్లబామ నీ రొక్కము నాకు వద్దు కృష్ణమూర్తి కోటప్పకైన ఇయ్యవయ్య కృష్ణమూర్తి కృష్ణుడి పాట అయిపోయింది ఏదో రెండు శరణ థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా పాడినారు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యే వస్తాయి నాకు ఇక బాగున్నాయమ్మా బాగా. అంటే అవన్నీ కూడా నిజంగా మేము ఎప్పుడో విన్నామో లేదో కూడా తెలియదు. మీరు అవన్నీ పాతవి చాలా చక్కగా పాడినారు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీలక్ష్మి మేడం ఉన్నారా క్లాస్లో? ఉన్నాను మేడం. పాడతారా మీరేమైనా? పాడతాను. ఓకే మేడం. విష్ణుకాంతం మేడం, మేడం అయిపోయాగానే మీరు పాడదురు. అంతే నాకు చాలు తమలపాకు తొడిమే 10,000 వేరేది ఇంకా కోరేదిక లేదు అందరి బోలే అడిగేదాని కాను కొందరి బోలే కొసరేదాని కాను ఓ మావో 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 మావా ఓ బంగారి మావా ఓ బంగారి మావా ముక్కుకు ముక్కెరలేక ముక్కు చిన్నపోయినది మామో మామో ముక్కుకు ముక్కెరలేక ముక్కు చిన్నపోయినది ముద్దు టుంగరం కుదువ పెట్టి ముక్కుకు చక్కని ముక్కెర తేర మామా అంతే నాకు చాలు తవలపాకు తొడిమే 10,000 వేరేది ఇంకా కోరేదిక లేదు అందరి బోలే అడిగేదాని కాను కొందరి బోలే కొసరేదాని కాను ఓ మావో 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 మావా ఓ బంగారి మావా ఓ బంగారి మామా కాళ్ళకు కడియాలేక కాళ్ళు చిన్నపోయినాయి మామో మామా కాళ్ళకు కడియాలేక కాళ్ళు చిన్నపోయినాయి కాడి ఎద్దులా నమ్ముకొని కాళ్ళకు కడియాలు తేర మామా అంతే నాకు చాలు తమలపాకు తొడిమే 10,000 వేరేది ఇంకా కోరేదిక లేదు అందరి బోలే అడిగేదాని కాను కొందరి బోలే కొసరేదాని కాను ఓ మావో 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 మావా ఓ బంగారి మావా ఓ బంగారి మావా నడుమా వడ్డాణం లేక నడుము చిన్న పోయినది నాణ్యమైన ధాన్యం అమ్మి నడుముకు వడ్డాణం తేరా నాణ్యమైన ధాన్యం అమ్మి నడుముకు వడ్డాణం తేరా మామా అంతే నాకు చాలు తవలపాకు తొడిమే 10,000 వేరేది ఇంకా కోరేదిక లేదు అందరి బోలే అడిగేదాని కాను కొందరి బోలే కొసరేదాని కాను ఓ మావో 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 మావా ఓ బంగారి మావా ఓ బంగారి మావా అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా పాడినారు. ఆమె ఏమంటుంది అక్కడ అంటే జోక్గా చాలా బాగుంది. అడగను అంటుంది, అంతే చాలు అంటుంది, అన్నీ అడుగుతూనే ఉంది. ఎక్సలెంట్ ఉంది మేడం జోక్గా. మీరు పాడినంతసేపు మేము నవ్వుతూనే ఉన్నాం, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ ఒకసారి మేడంకి అందరు కూడా గట్టిగా క్లాప్స్ చేయండి. ఇంత చక్కగా పాట థ్యాంక్ యూ మేడం. అందరికీ నా ధన్యవాదాలు మేడం. అందరికీ ఇలాంటివి ధన్యవాదాలు. పాడితే ఇంకా జోష్, ఎంజాయ్మెంట్, ఎంత లోపల నుంచి ఆనందం వస్తుంటది ఒక్కొక్కరికి చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ చాలా మేడం. బాగుంది థ్యాంక్ మేడం. యూ థ్యాంక్ యూ కామెడీకి ఇప్పుడు కామెడీ మూవీస్ కి వెళ్తే మనం ఎంత నవ్వుకుంటామో అలా నవ్వుకుంటున్నాము. చాలా బాగుంది. ఇలాంటివి తీసుకురండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మన విష్ణుకాంతం మేడం. ఎంత మంది పెట్టారు. సూపర్. మీకు అర్థం లేదు, విష్ణుకాంతం మేడం. బాగా పాడుతున్నారు మేడం వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణుకాంతం మేడం.
నాగజ్యోతి మేడం మేడం పాడండి. పాడండి మేడం. పాడండి మేడం. ఉన్నాడయా దేముడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. ఉన్నాడయా దేముడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. లోకాల చీకట్ల భోకాత్మ రవిచంద్ర దీపాలు గగనాన దింపాడయా. లోకాల చీకట్ల భోకాత్మ రవిచంద్ర దీపాలు గగనాన దింపాడయా. లక్షలాదిగ నక్షత్రంబునెల్ల నేలరాల్పకామింట నిలిపాడయా. ఉన్నాడయా దేముడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. ఈ ధరణి చక్రమున విరిసు లేకుండగా వెళ్ళ వేళలా తిప్పుచున్నాడయా. ఈ ధరణి చక్రమున విరుసు లేకుండా వెళ్ళ వేళలా తిప్పుచున్నాడయా. జీతబద్ధము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికై సురటీలు తిప్పుచున్నాడయా. జీతబద్ధము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికై సురటీలు తిప్పుచున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. పొంగి పొరలి వచ్చే పృథ్వీపై పడకుండా కడలి రాయుని కాళ్ళు మడిటాడయా. పొంగి పొరలి వచ్చే పృథ్వీ మీద పడకుండా కడలి రాయని కాళ్ళు మడిచాడయా. ఆధారమే లేక అలరాడుచుండట్టి ఆకాశమును ఆపుచున్నాడయా, ఆకాశమును ఆపుచున్నాడయా. ఉన్నాడయా దేముడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. తెర వెనుక దానుండి తెర ముందు పెదలుంచి తైతెక్కలాడించుచున్నాడయా. తెర వెనుక దానుండి తెర ముందు పెదలుంచి తైతెక్కలాడించుచున్నాడయా. సుమనోహరమందు సూత్రము వలెనుండు ఆత్మవై అలరాడుచున్నాడయా. సుమనోహరమందు సూత్రంబు వలెనుండు ఆత్మవై అలరాడుచున్నాడయా. ఉన్నాడయా దేముడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. ప్రేమతో భక్తవరులెందరినో పిలవగా హృదయ ప్రాంగణములో కదిలాడయా. ప్రేమతో భక్తవరులెందరో పిలవగా హృదయ ప్రాంగణమున కదిలాడయా. తిన్నమగు భక్తితో దివ్యాత్మ జ్యోతిని చూసిన జన్మలు ధన్యమురా, జన్మలు ధన్యమురా. ఉన్నాడయా దేముడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా చాలా చక్కగా పాడినారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాయిస్ కూడా బాగుంది. మీరు సింగర్ లాగే రైటర్ సింగర్ రెండు కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలపండి. క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం. నేను చిన్న కథ చెప్తా మేడం. మేడం పొద్దుట మాకు
నెంబర్ ఇచ్చారు కదా మేడం, యోగా రోజు క్లాస్ లో మీరు అప్పుడు ఏమైనా స్విచ్ ఆఫ్ ఏమైనా ఉందేమో మళ్ళీ చెయ్యండి మేడం, ఏం పర్వాలేదు. లేకుంటే మీ నెంబర్ చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. నా నెంబర్ చెప్తాను మేడం, చూడండి మేడం. ఒక్క నిమిషం చెప్పండి. 767 76 7 7 101 101 5 5 112 అండి. 112 మేడం. 76710151515112. ఓకే మేడం. చాలా అద్భుతంగా పాడారమ్మా. ధన్యవాదాలు మేడం, మీకు అందరికి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మార్నింగ్ ఉంటుంది కదండి మేడం? ఇంకా రేపటి నుంచి మార్నింగ్ లేదు, మార్నింగ్ ఉదయము లేదు. ఈ రోజు ముగింపు లాస్ట్ చేసుకున్నాం మనము. రోజుకు ఈ రోజుతో ముగిసింది. ఉదయము ఉండదు, 11 గంటలకు కూడా ఉండదు. ఉదయము 6 గంటల నుంచి, అదే 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉండదు. యోగా అండి, యోగా ఉంటుంది మేడం. యోగా 5:30 నుంచి మీకు 6:30కు ఉంటుంది. నేను అది వేరే మీకు పర్సనల్ గా పెడతానులేండి, అందరికీ కాదు. అది పెట్టండి చాలు మేడం, యోగా పెట్టండి. అయితే మనకు క్లాసులు మహోతారులో వచ్చేసి అయితే రేపటి నుంచి ఉదయం క్లాసులు ఏం లేవు. 11 గంటల క్లాస్ లేదు, 5 గంటల క్లాస్ లేదు. 2 క్లాసులు అయిపోయినాయి, ఈ రోజుతో ముగించేసినాం, అయిపోయింది. అలాగే మేడం. రాత్రి క్లాస్ మాత్రమే ఉంటుంది. రేపు మాత్రము ఆదివారం కదా, రేపు మాత్రము ఉదయము 5 నుంచి 7:30 వరకు ధ్యానం మాత్రమే ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య ధ్యానము, అన్ని భాషలు కలిపి. రేపు అందులో జాయిన్ అయ్యి ధ్యానం చేసుకోవచ్చు. అలాగండి మేడం, అలాగే మేడం. ప్రతి ఆదివారం కూడా అలాగే ఉంటుంది. అవునండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం చిన్న కథ చదువుతా, చాలు చెప్పమంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి, ఉంది చెప్పండి. ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరు అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠుడికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుకను సమర్పించాలని భావించి తన 1000 ఏళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానికి మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరు మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు తను అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాలు, పుణ్యఫలాన్ని బహుమతిగా ఇస్తున్నట్టు చెప్పాడు. విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చే 1000 ఏళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలము ఏ సాటి వస్తుందో అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు. తపోఫలమా, సత్సాంగత్యం ఫలమా ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరు బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్ళమని అన్నాడు. విష్ణువు దానికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపించాడు. ఆయనేమో పాతాళంలో ఆదిశేషుడు తప్ప మరెవరు ఈ ఫల గొప్పతనం చెప్పలేరని తేల్చాడు. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. ఇద్దరి సందేహం విని ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కాలాన్ని అడిగాడు. అప్పటి వరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీరిద్దరూ మోయాలని షరతులు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టమని సలహా ఇచ్చాడు. విశ్వామిత్రుడు వెంటనే నా 1000 సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తూ ఆ తపశక్తి ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది అన్నాడు. అయితే భూమిలో ఏ చలము రాలేదు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఒక్క పూట సమయంతో పాటు మేము చర్చించుకున్న ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలము ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశము నిలబడాలని కోరుకుంటున్నాను అన్నాడు. వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషుడు తలపై ఉన్న భూమి ఆకాశం నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకొని మీరిద్దరూ ఇక వెళ్ళవచ్చని అన్నాడు. అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్ళమంటే ఎలా? ఇద్దరు ఆదిశేషుడిని ప్రశ్నించారు. మీ ఎదురుగా రుజువైంది కదా, ఏ తపోఫలము గొప్పదో ఇక మీరు వేరే తీర్పు చెప్పడానికి ఏముంది? ఆదిశేషుడు అన్నాడు. 1000 సంవత్సరాల తపశక్తి ధారపోసిన
కదలని భూమి ఒక అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందని విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు గ్రహించారు. చూచారా మంచి మాట ప్రభావం ఎంతో. ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోయినాయి. ఒంటరిగా ఉన్న అదే పని, ఇద్దరు కలిసిన అదే తీరు, చరవాణితోనే మాట్లాడుకుంటున్నారు, చరవాణితోనే గడుపుతున్నారు. దీనితోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇక మనము మనసు విప్పి మనతో మనం ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేది ఎప్పుడు? థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది స్టోరీ, చాలా జ్ఞానవంతంగా ఉంది. ఏంటంటే మన సత్సంగము కూడా మనకు అలాగే పనికొస్తుంది. అక్కడ కూడా సత్సంగం గురించే చెప్పినారు కదా. అవును మేడం. అంటే ఇంకోటి ఏంటంటే మనకు రోజు సజ్జన సాంగత్యంలో ఎన్నో మంచిగా మాట్లాడుకుంటాము, తెలుసుకున్న విషయాలు కూడా. అందుకే మళ్ళీ మాస్టర్స్కి ఒకసారి మనం ఏం నేర్చుకున్నాం అనేది చెప్పడం కూడా అందుకే అని చెప్తాం అనమాట. అంటే దాంట్లో ఎంత పుణ్యఫలం ఉందనేది పుణ్యపరంగా చెప్తే అలా చెప్పినారు కదా. చాలా బాగుంది మేడం, జ్ఞానవంతమైన స్టోరీ. థ్యాంక్ యూ, ఏళ్ళదైనా ఒక అరగంటదైనా సరిపోయింది చూడండి మరి తపశక్తి కంటే. అవును మేడం, అవును మేడం. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక చాలా తగ్గిపోయిందండి మాట్లాడుకోవటం. ఇంట్లోనే సరిగా మాట్లాడుకోవట్లేదు ఇంకా. అంటే బయటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇప్పుడు ఒక టేబుల్ పైన కూర్చొని మనం ఏదో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా కూడా ఆ, ఎవరి ఫోన్లో వాళ్ళే చూసుకుంటే అది వచ్చినంత సేపు అదే చూస్తారు, అది రాగానే తినేస్తారు. అలాగా అట్టే ఉంటుంది. అలాగే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మచ్ మేడం. జానకి మేడం, మీరు హ్యాండ్ రైజ్ చేసినారు. మేడం ఒక చిన్న టంగ్ ట్విస్టర్ చెప్తాను. మేడం ఒక చిన్నది టంగ్ ట్విస్టర్ అన్నమాట, ఓకే చెప్తాను. ఓకే మేడం. If you understand, say understand. If you don't understand, say don't understand. If you don't understand and say understand, how can I understand you don't understand? Understand? తెలుగులో మేడం, ఓకే మేడం. అర్థమైతే అర్థమైందని చెప్పు, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు. అర్థం కాకపోయినా అర్థమైందని చెప్తే నాకెలా అర్థమవుతుంది నీకు అర్థం కాలేదని? అర్థమైందా? అంతే అండి. ఓకే మేడం, బాగుంది మేడం. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి, అంతేగాని అర్థమయ్యి కానట్టు అలా కాకుండా. బాగుంది మేడం, చాలా చక్కగా చెప్పినారు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఒకసారి మేడంకి కూడా గట్టిగా క్లాప్స్ చేయండి. ఇంతకు ముందు కూడా తన మేడంకి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం. శివకుమారి మేడంకి కూడా. నాగజ్యోతి మేడం, నాగజ్యోతి మేడం, చెప్పండి చెప్పండి. మీరేమైనా పాట పాడగలరా? లేదండి, ఈ రోజుకి రెస్ట్. ఓకే మేడం, అదే అయిపోతుంది కదా, మళ్ళా మనం క్లోజ్ చేసుకుంటామని. లేదు లేదు. మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఏమైనా? అజితే మేడం వెళ్ళిపోయారా, ఉన్నారా? మీరేదో చూపిస్తా అన్నారు కదా మేడం. అజితే మేడం మేడం చూపిస్తా అన్నారు మేడం ఏదో. ఒక నిమిషం మేడం. ఇవ్వండి కనిపిస్తున్నాయి మేడం, ఫ్రాక్ కుట్టాను. ఓకే మేడం. ఇది ఒకటి మేడం. కనిపిస్తున్నాయి మేడం. ఓకే అండి. ఓకే ఓకే ఇవ్వండి. ఈ 5 కుట్టామండి. ఓకే మేడం. ఫ్యాన్సీ, కాటన్, ఫ్యాన్సీ, అన్నీ ఉన్నాయి, వెస్టర్న్ అన్నీ ఉన్నాయి కదా మేడం. అన్నీ ఉన్నాయండి. ఓకే మేడం. ఇవ్వండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నాయి మీ క్రియేటివిటీ కూడా. అన్ని కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ అనుకునేలాగే ఉన్నాయి, బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. మంచి క్రియేటివిటీ. ఏదో గతంలో నేర్చుకున్నట్టున్నారు, ఇప్పుడు ఉపయోగపడుతుంది ఆ క్రియేటివిటీ. ఓకే మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఏమైనా పంచుకోవాలనుకుంటే కనుక
అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. పంచుకోవచ్చు. లేదు అంటే కనుక మనం సెషన్ ముగించుకుందాము. దుర్గా భవాని మేడం మీరైతే కాల్ చేయండి నెంబర్కి ఒకసారి. నా నంబర్ అందులో పెట్టాను 8886 అని, దానికి ఒకసారి మీరు నోట్ చేసుకోండి, కాల్ చేయండి. మేడం లలిత మేడం శ్రీలక్ష్మి మేడంని మేడం మా పాప పాడుతున్నట్టుంది. పాప పాడుతుందా మేడం? పాడించండి మేడం. వీడియో ఏ తీరుగనను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా, ఏ తీరుగనను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా, నా తరమా భవసాగరమీదను నళినదళే క్షణ రామా, నా తరమా భవసాగరమీదను నళినదళే క్షణ రామా, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెన్నకు రామా, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెన్నకు రామా, కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నదిగాను పురామా, కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నదిగాను పురామా, ఏ తీరుగనను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా, నా తరమా భవసాగరమీదను నళినదళే క్షణ రామా, శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా, శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా, దారిద్రము పరిహారము చేయవే దైవ శిఖామణి రామా, దారిద్రము పరిహారము చేయవే దైవ శిఖామణి రామా, ఏ తీరుగనను దయజూసెదవో ఇనవంశోత్తమ రామా, నా తరమా భవసాగరమీదను నళినదళే క్షణ రామా, నా తరమా భవసాగరమీదను నళినదళే క్షణ రామా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా చక్కగా పాడినారు. బాగుంది. ఈ తీరుగా నిన్ను దయచూసేది నాయన వంశోత్తమ రామ, చాలా బాగా పాడినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరు కూడా మేడం ఇంత చక్కగా పాడినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి అందరు కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్ అందరు కూడా రేపు ప్రపంచ ఆరోగ్య ధ్యానానికి మనము అందరం కూడా కలుసుకుందాము. ఇంతవరకు సెలవు. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.